తెలంగాణలో ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. మనం ప్రస్తుతం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నాము. నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఏంటి సార్ మీ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటి? మా ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ 9 తారీఖు లోపు ఎవరైతే రైతులు 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా కూడా రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని చెప్పి మా డిమాండ్. ఎందుకంటే ముందేమో అందరికీ 9 తారీఖు డిసెంబర్ 9 తారీఖు అన్నాడు, తర్వాత 2 నెలలు అన్నాడు, 3 నెలలు అన్నాడు, తర్వాత విడతల ముందేమో ఒకేసారి చేస్తా అని చెప్పిండు, తర్వాత విడతల వారీగా అని చెప్పిండు. ముందు 1,00,000 అన్నాడు, తర్వాత 1,50,000 అన్నాడు, ఇప్పుడు 2 లక్షలు అన్నాడు. ముఖ్యమంత్రి ఏమో మొత్తం చేసినామంటాడు. ఆడ చూస్తేనేమో రైతులందరూ కూడా ఇలా బ్యాంకుల చుట్టూ, ఏవో ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ మంత్రులే ఇలా చెప్తున్నారు. ఎందుకంటే ముందు ఏం చెప్పిందంటే మాకు 42,000 కోట్లు అయితే సరిపోతుంది, ఒక ఏడాది మేము పొట్టగట్టుకుంటే ఏకదాటిగా మేము 42 కోట్లు మేము చేయగలుగుతామని, 42,000 కోట్లు చేస్తామని చెప్పిండు. తర్వాతనేమో ఏదైతే దీంట్లో వాళ్ళ క్యాబినెట్లో ఉందో క్యాబినెట్ సమావేశంలో ఏం చెప్పారంటే 31,000 కోట్లు సరిపోతాయని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చారు. దాన్ని బడ్జెట్లో పెట్టే వరకల్లేమో 26,000 కోట్లకు తీసుకొచ్చారు. సరే ఇప్పుడు ఏమంటున్నారంటే 17,900 పై చిలుకు మేము ఆల్రెడీ సరిపోతాయి, అవి రుణమాఫీ చేసామంటారు. ఇవాళ మన బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారంటే ఇప్పటికీ 7,500 కోట్లు రుణం ఆల్రెడీ చేర్చినాం, మిగిలినవి చేస్తున్నాము అంటారు. కొందరు అంటారు మొత్తం కంప్లీట్ చేసినాము అంటారు. అంటే అయోమయంగా ఇచ్చేస్తారు. ఏ ఊరికి పోయినా, ఏ బ్యాంకు కాడికి పోయినా, ఏ ఆఫీస్ కాడికి పోయినా, ఏ కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినా ఎవరిని అడిగినా కూడా అయ్యా ఓన్లీ 40% మంది లోపట్నే అయింది, అంతకన్నా ఎక్కువ మందికి కాలేదు. ఏమన్నా అంటే ఆంక్షలు చెప్తున్నారు. ఏదంటే రేషన్ కార్డు సరిలేదంటారు, లేకపోతే ఆధార్ కార్డులో తప్పు ఉందంటారు, లేకపోతే మీరు మీ ఇంట్లో ఉద్యోగం చేస్తున్నారు అంటారు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉన్నాయంటారు. అయ్యా అప్పుడు అప్పులు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే ఇచ్చిండ్రు కదా. మళ్ళీ ఆ రోజు అప్పులు ఇచ్చేటప్పుడు లేని ఆంక్షలు ఇవాళ అప్పు మీరు తీర్చడానికి ఎందుకు ఆంక్షలు? అంటే మాది రైతు సంక్షేమ ప్రభుత్వము, రైతుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాము, బీఆర్ఎస్ వాళ్ళు చేసేది రాజకీయం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికేం సమాధానం చెప్తారు? రైతుల సంక్షేమ ప్రభుత్వము అని వాళ్ళంటే మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే మేము కూడా ఒప్పుకుంటాం కదా. అంతెందుకు ఇప్పటి వరకు 15,000 రూపాయలు మేము రైతు బంద్ చేస్తామని చెప్పి మోసం చేసి ఫస్ట్ టైం ఏమో ఓన్లీ అదే 10,000 కాడికి 5,000 ఎకరాకి ఇచ్చిండు. ఇది రెండోసారి జూన్లో ఇవ్వాలి. ఇవాళ ఆగస్ట్ అయిపోయింది, వినాయక చవితి వస్తుంది, నాట్లు అయిపోయినవి, ఆల్రెడీ మనము కలుపులు తీస్తున్నాము. ఇంతవరకు రైతు బంధు లేదు. రైతు బంధుకి 8,000 కోట్లు ఉన్నాయి కదా. ఇవాళ ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? రైతు బంధు మేము ఇస్తామని అంటున్నారా? దీన్నే మాట్లాడతారు కానీ రైతు బంధు గురించి మాట్లాడతలేరు. మన రైతు సంక్షేమ ప్రభుత్వం ఎట్లయితుందండి? 2 లక్షల రుణమాఫీ చేసి సకాలంలో రైతు బంధు ఇస్తే మీరు రైతు సంక్షేమ ప్రభుత్వం అవుతుందని కూడా మేము కూడా ఒప్పుకుంటాం. మళ్ళీ మీరేంది చేస్తూనే లేరు కదా, ఎట్లా ఒప్పుకోమంటారు? పోనీ రైతులు ఎవరైనా ఒప్పుకుంటారా? ఏ ఒక్క రైతన్నా ఈ రైతు ప్రభుత్వము లేకపోతే కేసీఆర్ సార్ కన్నా వీళ్ళు మంచిగా చేస్తున్నారు రైతులు కానీ ఏ ఒక్కరైనా ఒప్పుకుంటారా? ఎక్సెప్ట్ మీ కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప ఏ రైతు అనేటోడు మాత్రం ఎవడు ఒప్పుకోడు. మొత్తం మీద ఇప్పటి వరకు సగం మంది రైతాంగానికి కూడా రుణమాఫీ కాలేదు. సో పూర్తి స్థాయిలో చేయాల్సిందే. మరోపక్క రైతు బంధు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, నారాయణపేట నుంచి.